హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలోని సుధాకర్ రెడ్డి నగర్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను పోలీసు బలగాల మధ్య కూల్చివేశారు. దీన్ని వామపక్ష పార్టీలు, టీజేఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బందిపోటుల్లా పేదల గుడిసెలను అర్ధరాత్రి కూల్చివేయడం దారుణమన్నారు. వెంటనే కూల్చివేసినటువంటి చోటే బాధితులకు తిరిగి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 27న వరంగల్ జిల్లాలో 10,000 మందితో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. పేదల హక్కుల కోసం చివరి వరకు పోరాడదామని స్పష్టం చేశారు. ఒక ఘటన జరిగింది. గుండ్ల సింగారం అనే గ్రామంలో అర్ధరాత్రి, దేశంలో దొంగలు పడ్డారంటారే అట్లా అర్ధరాత్రి పోలీసులు ఆ గ్రామం మీద పడి అర్ధరాత్రి కూల్చివేసి ఆడవాళ్ళు, పిల్లలనే విచక్షణ లేకుండా వివక్షతాపూర్వకంగా వాళ్ళని బలవంతాన్ని లాగేసి అడ్డం వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు మడిచి మరి మా తోట భిక్షపతి లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది యువకులను కూడా కాళ్ళు చేతులు మడిచి లోపలేసి 300-400 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, అసలు ఆ భూమి మీకు ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? అక్కడ ఆల్రెడీ అంతకుముందు ఒక చెరువు ఉండేది. దాన్ని కోమల్ల కుంట అనే చెరువు ఉండేది. ఆ చెరువుని డిస్మాంటిల్ చేసేసింది గవర్నమెంట్. చెరువుని డిస్మాంటిల్ చేసి దాన్ని అది ఉపయోగం లేదని చెప్పి SRSP కింద కాలువ తీశారు. అప్పుడే ఆ తర్వాత 2009లో 1400 మందికి సర్వే నెంబర్ 174-175 కింద 56 ఎకరాలు రాజు. అప్పుడే ఈ 34-170 సర్వే నెంబర్లో 56 ఎకరాల్లో 1400 మందికి